హాయ్ అండి అందరికి. తోటకైతే మందు కొడుతున్నాం. డ్రమ్ములలో నీళ్ళు అయితే పట్టి పెట్టినా. సో ఈ రోజు అయితే తోటకు మందు కొడుతున్నాం. నా వీడియోస్ చూసే వాళ్ళైతే అనుకుంటూ ఉండొచ్చు, అదేంటి ఎప్పుడు చూసినా మందు కొడుతున్నామని అంటాను. ఏం చేస్తామండి, వాటికి రోగాలు అట్లా వస్తున్నాయి అనమాట. ఎన్నిసార్లు మందు కొట్టినా కంట్రోల్ అవ్వకుండా లాస్ట్ కాయలు తెంపే స్టేజ్ లో కూడా మందు అయితే కొట్టాల్సి వస్తుంది. ఇంత ముందుకైతే బత్తాయి తోటలు అంటే రిస్క్ తక్కువగా ఉండేది, పని కొంచెం తక్కువగా ఉండేది అని ఎక్కువగా బత్తాయి సాగు అయితే చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏంటో అసలు విచిత్రంగా తయారవుతున్నాయి తోటలు అయితే. వీటికే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎన్నిసార్లు మందులు అయితే చాలా సార్లు కొట్టాల్సి వస్తుంది. వచ్చిన రోగానికి 2-3 సార్లు అయితే కొట్టాల్సి వస్తుంది. ఇగో లాస్ట్ టైమే వడపుకు కొట్టాము, ఒక 1 మంత్ కూడా అవ్వట్లేదు. బట్ అది ఏమీ కంట్రోల్ అవ్వలేదు, మళ్ళీ ఎప్పట్లానే వస్తూ ఉంది. మొత్తం కాయ అయితే రాలుతుంది. ఎలాగో తెంపే టైం అయితే వచ్చింది, బట్ ఇంక కాయ అయితే సైజుకి రాలేదని ఆగుతున్నాము. ఒకవేళ అవి కాయలు మంచి సైజుకి వచ్చి ఒకవేళ ఇప్పుడు మందు కొట్టకుండా అలాగే వదిలేస్తే మళ్ళీ మొత్తం కాయ రాలిపోతుందేమో, లాస్ట్లో అమ్మే టైంలో ఎందుకు అంత ఆగం చేసుకోవడం అని మళ్ళీ మందు అయితే కొడుతున్నాం. ఇదిగో ఇలా కాయ అయితే పగుళ్ళు అయితే వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి మందు కూడా కొట్టినాం, అప్పుడు లైట్గా ఉందని. మళ్ళీ ఇప్పుడు చాలా చెట్లకైతే కనిపిస్తుంది. సో ఇంకా ఎక్కువ అవ్వకూడదని మందు అయితే కొడుతున్నాము. చాలా కాయ అయితే ఇలానే అయిపోతుంది. లాస్ట్కి ఇన్ని రోజులు కష్టపడ్డ పంట అంతా పండి అది అమ్మే స్టేజ్లో మొత్తం కాయ అయితే కొన్నేమో రాలిపోతున్నాయి, కొన్నేమో అట్లా ఖరాబ్ అయిపోతున్నాయి. ఇదిగోండి చాలా కాయలు అయితే అలాగే పగిలి రాలిపోయాయి. చాలా కాయలు ఇట్లే డ్యామేజ్ అయితే రాలిపోతున్నాయి మొత్తం. ఇదిగోండి చాలా కాయలు అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే రాలుతున్నాయి. అలాగే పగుళ్ళు వచ్చి కొన్ని వడపొచ్చి అట్లా రాలిపోతున్నాయి. అసలు స్టార్టింగ్ లో పడకపోతే ఆ పెయిన్ ఒకేసారి ఉంటుంది, కానీ ఇట్లా పడి కాయ లాస్ట్ కొంచెం కొంచెం మొత్తం రాలుతూ ఉంటే చేసిన కష్టం అంతా వృధా అయిపోతుందని చాలా పెయిన్ ఉంటుంది కదా. అసలు మొత్తం ఇలా అయితే అయిపోతుంది కాయ. అసలు చాలా కాయ అయితే ఇట్లానే అయిపోయింది. ఇదిగో ఈ చెట్టుకైతే చాలా కాయ అయింది చూడండి. అలాగే మొత్తం పగుళ్ళు అయితే వస్తుంది కాయ. ఎందుకు వాటర్ సరిపోవట్లేవా అంటే బాగానే కడుతున్నాం వాటర్, అయినా కూడా మరి ఎందుకు అట్లా. ఆల్రెడీ లాస్ట్ టైం దీనికే ఇప్పుడు 1 మంత్ కూడా అవ్వట్లేదు మందు కొట్టి. ఇట్లా పగుళ్ళు వస్తుందని కాయ ప్లస్ వడపొచ్చి కాయ రాలుతుందని రెండింటికి కలిపి మందులు అయితే కొట్టినాము. బట్ ఏం పని చేయనట్టుంది, అవి మళ్ళీ అట్లానే రాలిపోతున్నాయి. అండ్ లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అయింది రాలిపోవడము. సో అందుకే మళ్ళీ ఒక్కసారి కొట్టి అయితే వదిలేద్దామని మందు అయితే కొడుతున్నాం. సో ఈ వీడియో ఎవరైనా ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళైతే చూస్తూ ఉంటే, బత్తాయి సాగు చేస్తున్న వాళ్ళైతే ఎందుకు ఇట్లా జరుగుతుందో కామెంట్ అయితే చేయండి. అండ్ వాటికి ఏం మందులు కొడితే కంట్రోల్ అయింది అనేది కూడా కామెంట్ చేయండి. మేమైతే 2 టైమ్స్ కొట్టినాము, బట్ అది ఎంత కంట్రోల్ అవ్వట్లేదు అండ్ స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఎట్లాగో ఇంకా ఈ మంత్ లాస్ట్ కల్లా తెంపేస్తారు కాయలు. బట్ ఆ లోపు మొత్తం డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి కదా. సో అందుకే ఏం మందు కొట్టాలి, ఎవరికైనా దీని గురించి తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. మా సైడ్ వర్షాలు అయితే పడట్లేవు. ఇగో డైలీ ఇలా మబ్బు పట్టి మళ్ళీ ఆ మబ్బు అయితే తేలిపోతుంది, కానీ వర్షాలు అయితే రావట్లేదు. ఇంకా గింజలు కూడా పెట్టట్లేరు. అందరు దుక్కులు అయితే రెడీ చేసి ఉన్నారు, వర్షం కోసం వెయిట్ చేస్తున్నారు. వర్షం పడగానే గింజలు పెట్టొచ్చని దుక్కులు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నారు. సో ఇట్లా డైలీ మబ్బులు పట్టి ఆశ పెట్టి పోతుంది, వర్షం అయితే రావట్లేదు. మీ సైడ్ వర్షాలు ఉన్నాయా, మీరందరు పత్తి గింజలు పెట్టారా అనేది కామెంట్ చేయండి. సో అదండి సంగతి. మా తోట పరిస్థితి అయితే ఇలా ఉంది. రిపీటెడ్గా ఒకే దానికి సంబంధించి మందులు అయితే కొట్టాల్సి వస్తుంది. ఓకే బాయ్ అండి అందరికీ. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మాలాంటి ఫార్మింగ్ ఛానల్స్ని కూడా సపోర్ట్ చేస్తే మీరైతే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.